నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 53లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. వీల్. వీల్‌ని తెలుగులో చక్రం అని అంటాం. ద కార్ హ్యాస్ 4 వీల్స్. ద కార్ హ్యాస్ 4 వీల్స్. కారుకు 4 చక్రాలు ఉన్నాయి. ద వీల్ ఈజ్ స్పిన్నింగ్ ఫాస్ట్. ద వీల్ ఈజ్ స్పిన్నింగ్ ఫాస్ట్. చక్రం వేగంగా తిరుగుతోంది. ఎల్లో. ఎల్లోని తెలుగులో పసుపు రంగు అని అంటాం. షీ వోర్ ఏ ఎల్లో డ్రెస్. షీ వోర్ ఏ ఎల్లో డ్రెస్. ఆమె పసుపు రంగు దుస్తులు ధరించింది. ద సన్ లుక్స్ ఎల్లో ఇన్ ద ఈవినింగ్. ద సన్ లుక్స్ ఎల్లో ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు. స్పైడర్. స్పైడర్ని తెలుగులో సుడిగుండి లేదా సాలీడు అని అంటాం. ఎ స్పైడర్ ఈజ్ క్రాలింగ్ ఆన్ ద వాల్. ఎ స్పైడర్ ఈజ్ క్రాలింగ్ ఆన్ ద వాల్. గోడపై ఒక సూడిగుండి నడుస్తోంది. హీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. హీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. అతను సూడిగుండీలను భయపడతాడు. వెకేషన్. వెకేషన్ని తెలుగులో విడుదల లేదా సెలవు అని అంటాం. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ వెకేషన్ నెక్స్ట్ వీక్. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ వెకేషన్ నెక్స్ట్ వీక్. మేము వచ్చే వారం సెలవులకు వెళ్తున్నాము. షీ ఎంజాయ్డ్ హెర్ సమ్మర్ వెకేషన్. షీ ఎంజాయ్డ్ హెర్ సమ్మర్ వెకేషన్. ఆమె వేసవి సెలవులను ఆనందించి. అపాయింట్. అపాయింట్ని తెలుగులో నియమించు అని అంటాం. దే విల్ అపాయింట్ ఏ న్యూ మేనేజర్. దే విల్ అపాయింట్ ఏ న్యూ మేనేజర్. వారు కొత్త మేనేజర్ని నియమిస్తారు. ద కంపెనీ అపాయింటెడ్ హెర్ యాజ్ టీమ్ లీడర్. ద కంపెనీ అపాయింటెడ్ హెర్ యాజ్ టీమ్ లీడర్. ఆమెను కంపెనీ టీమ్ లీడర్గా నియమించింది. టాక్. టాక్ని తెలుగులో మాట్లాడు అని అంటాం. ఐ వాంట్ టు టాక్ టు యూ. ఐ వాంట్ టు టాక్ టు యూ. నేను నీతో మాట్లాడాలి. దే టాక్డ్ అబౌట్ ద ఎగ్జామ్. దే టాక్డ్ అబౌట్ ద ఎగ్జామ్. వారు పరీక్ష గురించి వ్యాలీ. వ్యాలీని తెలుగులో లోయ లేదా లోతైన ప్రదేశము అని అంటాం. ద రివర్ ఫ్లోస్ త్రూ ద వ్యాలీ. ద రివర్ ఫ్లోస్ త్రూ ద వ్యాలీ. నది లోయ గుండా ప్రవహిస్తుంది. వి క్యాంప్డ్ ఇన్ ద వ్యాలీ. వి క్యాంప్డ్ ఇన్ ద వ్యాలీ. మేము లోయలో క్యాంపింగ్ చేశాం. యూజ్ఫుల్. యూజ్ఫుల్ని తెలుగులో ఉపయోగకరమైన అని అంటాం. దిస్ బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. దిస్ బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. ఈ పుస్తకం చాలా ఉపయోగకరం. హీ గేవ్ మీ యూజ్ఫుల్ అడ్వైస్. హీ గేవ్ మీ యూజ్ఫుల్ అడ్వైస్. అతను నాకు ఉపయోగకరమైన సలహా ఇచ్చాడు. యార్డ్. యార్డ్ని తెలుగులో ఆవరణ లేదా గజం లేదా యార్డ్ అని అంటాం. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద యార్డ్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద యార్డ్. పిల్లలు ఆవరణలో ఆడుతున్నారు. దిస్ క్లాత్ ఈజ్ 3 yards లాంగ్. దిస్ క్లాత్ ఈజ్ 3 yards లాంగ్. ఈ బట్ట 3 గజాల పొడవు. అప్లై. అప్లైని తెలుగులో అన్వయించు లేదా దరఖాస్తు చేయడం అని అంటాం. ఐ విల్ అప్లై ఫర్ ద జాబ్. ఐ విల్ అప్లై ఫర్ ద జాబ్. నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తాను. అప్లై ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. అప్లై ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. మీ చేతికి క్రీమ్ వేసుకోండి.
టేక్. టేక్ని తెలుగులో తీసుకోవడం అని అంటాం. టేక్ దిస్ బుక్ విత్ యూ. టేక్ దిస్ బుక్ విత్ యూ. ఈ పుస్తకం నీతో తీసుకెళ్ళు. ఐ విల్ టేక్ ఏ బ్రేక్ నౌ. ఐ విల్ టేక్ ఏ బ్రేక్ నౌ. ఇప్పుడు నేను విరామం తీసుకుంటాను. యూజ్. యూజ్ని తెలుగులో ఉపయోగించడం అని అంటాం. ప్లీజ్ యూజ్ ఏ పెన్. ప్లీజ్ యూజ్ ఏ పెన్. దయచేసి పెన్ను ఉపయోగించండి. ఐ యూజ్ దిస్ యాప్ డైలీ. ఐ యూజ్ దిస్ యాప్ డైలీ. నేను ఈ యాప్ను ప్రతిరోజు ఉపయోగిస్తాను. వెస్ట్. వెస్ట్ని తెలుగులో పశ్చిమం అని అంటాం. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు. దే లివ్ ఇన్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ. దే లివ్ ఇన్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ. వారు నగరంలోని పశ్చిమ భాగంలో నివసిస్తున్నారు. రాంగ్. రాంగ్ని తెలుగులో తప్పు అని అంటాం. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. నీ సమాధానం తప్పు. ఇట్స్ రాంగ్ టు లై. ఇట్స్ రాంగ్ టు లై. అబద్ధం చెప్పడం తప్పు. టైం. టైంని తెలుగులో సమయం అని అంటాం. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. ఇప్పుడు సమయం ఎంత. టైమ్ ఈజ్ ప్రీషియస్. టైమ్ ఈజ్ ప్రీషియస్. సమయం అమూల్యం. రైట్. రైట్ని తెలుగులో రాయడం అని అంటాం. ఐ విల్ రైట్ ఏ లెటర్. ఐ విల్ రైట్ ఏ లెటర్. నేను ఒక ఉత్తరం రాస్తాను. ప్లీజ్ రైట్ యువర్ నేమ్ హియర్. ప్లీజ్ రైట్ యువర్ నేమ్ హియర్. దయచేసి మీ పేరు ఇక్కడ రాయండి. ఆటో. ఆటోని తెలుగులో ఆటో అని అంటాం. ఐ వెంట్ టు స్కూల్ బై ఆటో. ఐ వెంట్ టు స్కూల్ బై ఆటో. నేను ఆటోలో పాఠశాలకు వెళ్ళాను. ద ఆటో ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ద ఆటో ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఆటో బయట వేచి ఉంది. ఎపియర్. ఎపియర్ని తెలుగులో కనిపించడం అని అంటాం. హీ విల్ ఎపియర్ ఇన్ ద ఎగ్జామ్. హీ విల్ ఎపియర్ ఇన్ ద ఎగ్జామ్. అతను పరీక్షకు హాజరవుతాడు. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ఆకాశంలో చందమామ కనిపించి. స్పీక్. స్పీక్ని తెలుగులో మాట్లాడడం అని అంటాం. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. డోంట్ స్పీక్ లౌడ్లీ. డోంట్ స్పీక్ లౌడ్లీ. థర్స్డే. థర్స్డేని తెలుగులో గురువారం అని అంటాం. ద మీటింగ్ ఈజ్ ఆన్ థర్స్డే. ద మీటింగ్ ఈజ్ ఆన్ థర్స్డే. సమావేశం గురువారం ఉంది. హీ వాజ్ బోర్న్ ఆన్ ఎ థర్స్డే. హీ వాజ్ బోర్న్ ఆన్ ఎ థర్స్డే. అతను గురువారం జన్మించాడు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.